యేసు ప్రభు అన్న విషయం ఎంతగా ప్రచారం జరుగుతుంది అంటే, ప్రభు అన్న పదం ఎవరైనా మాటల సందర్భంలో వాడితే వెంటనే యేసు గురించే మాట్లాడుతున్నారు అని అంతగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి క్రైస్తవుల్లో యేసు ప్రభువు తప్ప వేరే ఒక ప్రభు ఉన్నాడన్న విషయమే తెలియదు. యూదులు, ముస్లింలు మరియు క్రైస్తవులని ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తే భయంకరుడైన దేవుడు అన్న వాక్యం ఉందండి. యేసేపు ఐగుప్తు దేశానికి ప్రభు అంట. యూదులకు ఎవరు సహాయం చేశారు? అధిపతులు, అధికారులు, రాజు పనులు నడిపించేవారు, అలాగే ప్రభువులు సహాయం చేశారు. మోషే దేవుడు అన్న ప్రస్తావన ఈ వాక్యంలో కూడా ఉంది. ప్రభువు అంటే కేవలం దేవుడు అనే అర్థం చేసుకునేవారు కాస్త గమనించారు. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే 1 కొరింథీ 12:3 వాక్యంలో పరిశుద్ధాత్మ వలన తప్ప మరి ఎవడు కూడాను యేసు ప్రభువు అని చెప్పలేడు అన్న వాక్యం ఉంది. మరి ఇక్కడ యేసు ప్రభు అని ఉంది కదా, అంటే ఏ ఉద్దేశంతో యేసుని ప్రభు అని చెప్పడం జరిగిందో ఆలోచించకుండా అక్కడ యేసేపు కోసం ప్రభు అన్న పదం వాడబడింది కాబట్టి యేసేపు దేవుడైన ప్రభు అవుతాడా? ప్రభు అనే పదానికి ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి అనే అవగాహన లేనటువంటి వాళ్ళు మరి ఇద్దరు ప్రభువుల్లో అసలు ప్రభు ఎవరు అని క్రైస్తవులను ప్రశ్నిస్తే ఆ ప్రభువే ఈ ప్రభువు, ఈ ప్రభువే ఆ ప్రభువు, ఇద్దరు ఒకటే అని సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. యూదులకు మాత్రం ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఖురాన్లో అనేక మందిని ప్రభు అని రాయబడినప్పటికీ ముస్లింలకు ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ప్రశ్న ఏంటంటే అసలు ప్రభు ఎవరు? మీ ప్రభు గురించి చెప్తాను. అది ఇంతకు ముందు మీరు విన్న ప్రభు గురించి ఆలోచించే తీరును మార్చేస్తుంది.